నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సోము వీర్రాజు ఒక విఐపి ఉన్నారు కదా మన బీజేపీ పార్టీలో. ఆయన నామినేషన్ ఎట్లా వేసిన అంటే ఆగా మేఘాలపై నామినేషన్ వేసినాడంట. అది కూడా ప్రత్యేక విమానంలో. భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఒక ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడానికి ప్రత్యేక విమానాల్లో వచ్చారు. ప్రత్యేక విమానంలో బీఫామ్ వచ్చింది. ఆ బీఫామ్లో సంతకం పెట్టడానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో నుంచి పురంధేశ్వరి గారు హుటాహుటిన వచ్చి అక్కడ సంతకం పెడితే ఈయన రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని వచ్చి మన విజయవాడలో దిగి పోయి నామినేషన్ వేసినాడంట. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అయితే వచ్చింది. నిన్న పొద్దున ఈయన ఒక ట్వీట్ వేసినాడు. ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? 2014లోనైనా 2024లోనైనా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి వస్తుందంటే ప్రత్యక్ష కారణం చంద్రబాబు నాయుడు గారి. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు మెన్షన్ చేయకుండా ఈయన డైరెక్టుగా నరేంద్ర మోడీకి, నడ్డాకి మరియు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ వేశాడు. తెలుగు తమ్ముళ్ళు మామూలుగా తగులుకోలేదు. 2 సార్లు ఇచ్చేది మా వాళ్ళే కదా, అసలు కార్పొరేటర్గా కూడా గెలవని నీకు 2 సార్లు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం కృతజ్ఞత కూడా చూపలేదని ఏకి పారేశారు ట్విట్టర్లో. సో సాయంత్రానికి కళ్ళు తెరుచుకున్నాడు. కళ్ళు తెరుచుకొని ఏం చేసినాడంటే ఇంకొక ట్వీట్ వేసినాడు. పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తా ఒక ట్వీట్ వేసినాడు. వేసింది కాకుండా వెళ్ళి ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇప్పుడు పురంధేశ్వరి మేడం గుర్తొచ్చింది. అసలు ఈయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు లెక్కే లేదు, మొత్తం అదంతా సెంట్రలే అన్నట్లు నిన్న కాసేపు బిహేవ్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, వైఎస్ జగన్ కు సన్నిహితుడు అని చెప్పి విపరీతంగా ట్రోల్స్ మొదలు పెట్టారు. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే బాబు, నాకు సీఎం అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు, కాబట్టి నన్ను దయచేసి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టద్దండి. ఇక మంత్రి శాఖ అంటారా, 2014లోనే నాకు చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేశారు, నేను తీసుకోలేదు. ఇప్పుడైతే మంత్రిత్వ శాఖ నీకు ఎవరు ఇస్తానన్నారో నాకు అర్థం కాల, ఈయనైతే కన్నా తీసుకోవడం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నిన్న నామినేషన్ వేసింది ఎట్లా చూడండి, పెద్ద పెద్దోళ్ళ హ్యాండ్ లేకపోతే ఇలా నామినేషన్ వేయడానికి అవుతుందా? కాబట్టి సోము వీర్రాజు చాలా పెద్దోడు. ఎంత పెద్దోడంటే ఒక బలమైన వ్యక్తికి ఎంపీ టికెట్ రాకుండా చేయగలడు. ఎంపీ టికెట్ ఆశించని వ్యక్తిని తీసుకెళ్లి ఎంపీ టికెట్ ఇప్పించి బలవంతంగా ఇప్పించి క్యాండిడేట్గా చేయగలడు. ఆయన గాల్లో గెలిచినాడు అనుకోండి, అది వేరే విషయము. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం టికెట్ రాకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది సోము వీర్రాజు. వర్మ గారికి టికెట్ రావడానికి వెనక నుంచి చక్రం తిప్పించి సోము వీర్రాజు. సో సోము వీర్రాజుకి తెలిసింది ఏంటంటే బీజేపీలో టికెట్ ఎలా తెచ్చుకోవాలి, బీజేపీలో ఎవరిని పడితే పని అవుతుంది అనేది బాగా తెలుసుకున్నాడు. ఎందుకంటే సీనియారిటీ ఉంది కాబట్టి, ఇంకోటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ అయితే ఇస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కానీ ఈ ప్రత్యేక విమానాల విషయం కనుక గమనిస్తే దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అని మాత్రం ఖచ్చితంగా డౌట్ అయితే వస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీగా అవుతున్నారు కాబట్టి ఆయనకు మన ఛానల్ తరపున శుభాభినందనలు తెలియజేద్దాము. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పొరపాటున ఈసారి కనుక బీజేపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరైనా కనుక రాష్ట్ర అధ్యక్షుడైతే 2029లో ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. కాబట్టి ఎలాగూ వీళ్ళిద్దరికి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పెద్దలు ఖచ్చితంగా వీళ్ళకు అనుకూలంగా ఉన్న ఫక్తు బీజేపీ అభ్యర్థినే ఆ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలి. పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా అధ్యక్షుడైతే మాత్రము ఇక నిజంగా 2029లో తమ వేళ్లతో తమ కన్నులే పొడుచుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒకవేళ అవకాశం ఉంటే మంత్రివర్గంలో తీసుకున్నా కూడా తినే అన్నంలో మట్టేసుకున్నట్లే అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వర్గము చాలా బలమైన వర్గం ఉంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళని ఏరేస్తే కానీ ఈ కూటమి మధ్య బీటలు పడకుండా ఉంటుంది. కానీ సోము వీర్రాజు గారు మన జగన్మోహన్ రెడ్డి మనిషిని సోషల్ మీడియాతో ట్రోల్ అయితే ఆయన నాకు సంబంధమే లేదని మాత్రం చెప్పడం అయితే జరిగింది. కానీ ఆయన ఫక్తు బీజేపీ వాదే. కానీ కొన్ని వ్యాపార లావాదేవీలు, కొన్ని భూములకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కలిసి చేశాడనేటువంటి ఆరోపణలు అయితే వచ్చింది. అందులో నిజం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ సోము వీర్రాజు గారిని మెచ్చుకోవాలి. భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్సీ ఇంత ఆగ మేఘాలపై
ప్రత్యేక హెలికాప్టర్లతో ఇంత హడావిడిగా ఇంకొక 14 నిమిషాలు లేట్ అయింటే అసలు నామినేషన్ వేసే కాదంట. అంత పగడ్బందీగా స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని ఎగ్జిక్యూట్ చేసి అసలు ఎవరు అభ్యర్థి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే రేస్లోనే లేని సోము వీర్రాజు రేస్లోకి వచ్చి ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లను మన సోషల్ మీడియాను బగ్గుమనిపించాడు. మరి అయితే అయ్యాడు కానీ పొరపాటున ఈయనకు ఏదో కోటాలో ఏవో బలహీన క్షణాల్లో మంత్రి పదవి గనుక వస్తే ఇక తెలుగు తమ్ముళ్ళు అగ్గి మీద గుగ్గిలమవుతారు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఇంకొక మంత్రి శాఖ బీజేపీకి ఇవ్వాలనుకుంటే సోము వీర్రాజుకో జగన్మోహన్ రెడ్డి వర్గం అని పిలువబడే వాళ్ళకో కాకుండా ఫక్తు బీజేపీ వాళ్ళకో లేదా తెలుగుదేశానికి జనసేనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకో జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళకో ఇస్తే ఈ కూటమి బీటలు పడకుండా ఉంటుంది. లేదంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్కెచ్చే అని భావించవలసి వస్తుంది. కూటమిని ఏ విధంగా విచ్ఛిన్నం చేసి ఈ కూటమి నుంచి 3 పార్టీలను దూరం చేసి ముఖ్యంగా బీజేపీని దూరం చేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశాడు 10 సంవత్సరాలు ఈ పొత్తు ఉంటుంది, 15 సంవత్సరాలు ఈ పొత్తు ఉంటుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. ఇప్పుడు బీజేపీని దూరం చేస్తే అట్లీస్ట్ బీజేపీ సపోర్ట్ మనం తెచ్చుకుంటే 2029లో మనము గట్టిగా ఈ జనసేన మరియు తెలుగుదేశం పార్టీలను ఎదుర్కోవచ్చని ఏమైనా స్కెచ్ వేశాడా అని అనుమానాలు అయితే వస్తుంది. మరి చూడాలి. మరి ఈ లోగుట్టు పెరుమాల్కే ఎరుక. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.